ఎస్, ఫైనల్ పాయింట్. ఎందుకంటే ఇప్పటికీ కొద్దిమంది బయటకు వచ్చి మాట్లాడడానికి భయపడుతున్న నేపథ్యంలో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? అదే సందర్భంలో చాలామంది కంప్లైంట్ ఇస్తున్నప్పుడు కూడా పోలీసులు మీరు అన్నట్టుగానే దాన్ని ఒక స్ట్రాంగ్ పాయింట్గా తీసుకోకుండా కొద్దిగా లైటర్ వీన్లో కూడా చూస్తున్నారు అన్నది కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఈ రెండింటికి మీరు ఫైనల్ కంక్లూజన్? ఇప్పుడు నేను ఒకటే కోరుతాను, ఇప్పుడు ఒకరో ఇద్దరో కంప్లైంట్ చేస్తే దాని సీరియస్నెస్ ప్రజలకు తెలియదు, సమాజానికి తెలియదు. నేను అంటున్నాను కదా, మనం ప్రాథమిక హక్కులను కోల్పోతూ ఉన్నాం ఈ ట్యాపింగ్ ద్వారా. అందరూ అనుకుంటారు ఇప్పుడు ఎవరో ఉన్న వాళ్ళకు, డబ్బులు ఉన్న వాళ్ళకు, లేదా ఏదైనా తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, మాకేం అవసరం, మేము సామాన్య కుటుంబం, సామాన్య గృహస్థ జీవితం గడుపుతున్నాం కదా, మాకేం అవసరం అనుకుంటే తప్పు. ఇది ఈ విచ్చలవిడితనము. నీ పక్కింటోడే నీ మీద ట్యాపింగ్ చేస్తాడేమో, వానికి ఎవరన్నా పోలీసు వాళ్ళు తెలిస్తే అరే మావాడు చాలా ఇది చేస్తున్నాడు, మా ఇంట్లో చెత్తవాడేస్తున్నాడు, వాడిని ఏందో కథ చూడు అని చెప్పే సందర్భం కూడా రావచ్చు. కాబట్టే మనం ప్రజా జీవితంలో ప్రశాంతంగా, మన సొసైటీ ప్రశాంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని విషబీజాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొగ్గలోనే తుంచేసేయాలి. అటువంటిది ఈ ఫోన్ ట్యాపింగ్ అనే మహమ్మారి, మహాపెనుభూతం. కాబట్టే ఈరోజు ఎవరు చెప్పినా ఎవరు చెప్పకుండా కూడా నేను నా వంతు బాధ్యతగా మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త తరహాలో పరిపాలన సాగాలి. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఖచ్చితంగా ఎండగట్టాలి. చట్ట ప్రకారం ఎవరైతే తప్పులు చేసిండ్రో వాళ్ళకి శిక్ష పడాలన్న ఉద్దేశంతో నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పటికి చూస్తున్నాము, అనుమానాలు వదిలిపెట్టండి, మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడితేనే ఈ కేసుకు సంబంధించిన తీవ్రత ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీరు తప్పు చేశారనే అనుమానంతో బయటికి రాకపోయినా సరే అది మరి కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో తీసుకెళ్లే అవకాశం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లు ప్రతి ఒక్కటి బయటపడతాయి, మీరు చెప్పకపోతే వాళ్ళ దగ్గర నుంచి బయటికి తెప్పిస్తారు. కాబట్టి మీరు ముందుగా కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మీరు దానివల్ల అడ్వాంటేజ్ పొందే అవకాశం ఉంది. దాంతోపాటు చాలా కీలకమైన అంశము, ఇది మనందరి ప్రాథమిక హక్కు. జీవించే హక్కుని వాళ్ళు హరించే ప్రయత్నం చేశారు కాబట్టి దాన్ని అందరూ రిటాలియేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా అనిపిస్తుంది.